చలన్నా వెల్కమ్ బ్యాక్ టు జీటీ సైకో గేమింగ్. ఈరోజు అయితే మన గేమ్లోకి అనేది ఎంబీజే ఆర్మీ అంటే మన మున్నా బాయ్ వాళ్ళ టీమ్మేట్స్ అయితే వచ్చారనమాట. ఒక ఇద్దరు మనం లాబీలో అయితే చూసాము. ఇప్పుడు అనేది మనం స్క్రీన్ రికార్డ్ అయితే చేశానన్న అదైతే డిలీట్ అయిపోయింది మిస్ అయ్యి. అందుకని నేను మామూలు ఫ్రీ ఫైర్లో ఉండే రికార్డ్ని తీసుకున్నాను అనమాట. ఈరోజు 7 అనే చోట్ల అయితే దిగుదాం. వాళ్ళైతే కనిపిస్తే కొంచెం టీమప్ చేయడానికి అనేది చూద్దాం. ఉన్నారు ఇక్కడున్న బాక్సెస్ని అయితే పగలగొట్టేసి మనం గన్స్ అనేది తీసుకుని ఫస్ట్ చూసుకోవచ్చు అన్న. ఆలోపు మనకి ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఈరోజు వీడియోకి అయితే 100 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. చూద్దాం మున్నా బాయ్ వాళ్ళ టీమ్మేట్స్ని మనం కలుస్తామా లేదా అనేది వీడియోలో అయితే చూసుకున్నట్టు ఫుల్ అయితే చేయడండి, స్కిప్ అనేది చేయొద్దన్నమాట. ప్లీజ్ అన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా సబ్స్క్రైబ్ అయితే చేపియండి. ఇక్కడైతే ఎనిమిస్ అనేది ఉన్నారు. ఎనిమిస్ని అయితే కొడదాం. ఫస్ట్ కొట్టేసి మనం అనేది గన్స్ అనేది తీసుకుందాం. టైం కూడా అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత టైం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు గన్స్ అనేది తీసుకుందాం. ఒకప్పుడు మేము ఈ గ్లైడర్ అనేది ఫస్ట్ ఫ్రీ ఫైర్ అనేది అప్పుడులో ఉండేది. ఇప్పుడు అయితే తీసేసి మళ్ళీ పెట్టాడనమాట. చూద్దాం ఎన్ని రోజులు అయితే ఉంచుతాడో ఫ్రీ ఫైర్ వాడు దీన్ని. నేనైతే ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. షార్ట్ గన్ను AC8 అయితే తీసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, మున్నా అన్న టీమేట్స్ అయితే వస్తారో లేదో అనేది చూసి కొంచెం టీమేట్స్ వస్తే వాళ్ళు టీమప్ చేయడానికి అయితే నేను కొంచెం ట్రై చేస్తాను. లేకపోతే లేదు. కొట్టేద్దామంటే కొట్టేద్దాం. చూద్దాం. ఇక్కడే పీక్లోకి అయితే వెళ్దాం. ఎవరైనా ఎనిమిస్ ఉన్నారేమో చూసి ఇక్కడ లోట్ అయితే తీసుకుందాం. కొంచెం చూసుకోవచ్చు వాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఎనిమి అయితే ఉన్నాడు. రే 70 డ్యామేజ్ అయితే చాలా పడింది వాడికి. అక్కడ ఇంటి పైన అయితే ఒకడు ఉన్నాడు. మా టీమేట్ అయితే నాక్ అయ్యిండు. చూద్దాం. వాడు మళ్ళీ రివైవ్ అయ్యిండు అనమాట. వాడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. చూద్దాం ఇక్కడ ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా లేదా. ఎనిమిస్ వస్తారని వెళ్దాం. మనమైతే వెళ్ళి మన టీమేట్కి అనేది సపోర్ట్ అనేది ఇద్దాం అనమాట. మున్నా బాయ్ టీమేట్స్ అయితే ఒక్క కిల్ అయితే కొట్టిండనమాట. ఒకడు ఎంబీజే అని వచ్చింది ఇప్పుడే. వీనికైతే డ్యామేజ్ అని ఇద్దాం. వాడికైతే ఫుల్గా డ్యామేజ్ అయినట్టుంది. పైన ఒకడు దిగుతూ ఉన్నాడు. మనమైతే వెళ్దాం. మన టీమేట్కి అనేది కొంచెం ముందుగా వెళ్ళి సపోర్ట్ ఇద్దాం. అరే ఇక్కడ ఒకడు ఎనిమి ఉన్నాడు అనమాట. వాడు మిస్ అయింది అనమాట. వాడిని కొడదాం. లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళి కొట్టదాం అనమాట. ఇక్కడ మెడికిట్స్ తీసుకుందాం. ఫ్యాను ఇక్కడ ఏమి ఉన్నాడు నేను చూడలేదనమాట. వీన్నైతే కొడదాం ఇప్పుడు. అరే పాపల్లి క్యూట్ లిటిల్ లేడీ అయితే ఉందన్నమాట. ఫుల్గా డ్యామేజ్ ఇచ్చింది మ్యాక్స్ 7తో. చూసుకున్నట్టయితే నాకైంది. దిమిత్రి వేసుకుంది. కొట్టేసాం. కిల్ అయితే వచ్చేసింది అనమాట. లాస్ట్లో కిల్స్ అనేది నేను ఎన్ని కొట్టాను కిల్స్ కామెంట్ అయితే చేయండి అన్న. కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి నా కోసం ప్లీజ్ ఫ్రెండ్స్. బయట నుంచి కొంచెం వాయిస్ వస్తే బండి శబ్దం కానీ ఇలాంటిది వస్తే అడ్జస్ట్ అయితే చేసుకోండి ప్లీజ్ కొంచెం. చూద్దాం. ఇక్కడ ఎనిమిస్ అయితే రాలేదనమాట. మున్నా బాయ్ టీమేట్స్ కూడా కనిపించలేదు నాకైతే ఇప్పటికి వరకు.
మన పీక్లో నుంచి కదలాలి. ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు. మా వాడైతే అప్పుడే నాక్ చేశాడా, నేను వస్తాడు అనుకున్నాను. వాడైతే మనం ఉన్న బయట అరే వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఒకడు ఉన్నాడు. అటువైపు అయితే వెళ్ళిండు, మనము వెళ్దాం. ఇక్కడ ఆడే ఇటువైపు వచ్చిండు అప్పుడే. రే జస్ట్ మిస్ అబ్బా, నాకైతే అయిపోయిండు. నేనైతే ఫుల్ కిల్ అని చేద్దాం. లూట్ అయితే ఏరుకుందాం, రిపేర్ కిట్ వేసుకొని వెళ్దాం. ఇంకా ఎనిమిస్ అయితే ఎక్కడున్నారో చూద్దాం. చూసిన వెంటనే మావాడైతే ఒకడు నాకైండు. ఇక్కడ ఎవరు ఉన్నారు? అరే ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ కిల్ అదే ఒక లేడీని కొట్టాను చూసారా, అదే లేడీని వచ్చిందనమాట. రెండోసారి కూడా నా దగ్గర చావడానికి. ఇంకొకడైతే వచ్చిండు ఎనిమి. ఎటు వెళ్ళండి వీడు? ఇటువైపు వచ్చిండా? చూద్దాం, బయటికి ఉన్నాడేమో. బయట ఉంటే కొట్టేద్దాం. అరే ఇటువైపు కూడా లేడు, ఎటు వెళ్ళాడు వాడు? ఇంకోసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఉన్నాడా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్నాడు, నాకైండి అనమాట. వీడు కూడా మున్నాబాయ్ టీం కాదు. చూసుకున్నట్టయితే ఇక్కడ వెహికల్ శబ్దం అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి అన్న, వీడియో వాచింగ్ అనేది వస్తుంది కొంచెమైనా. అదే చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక ఎనిమి వస్తున్నాడు అనమాట. వీడు మూకంగా అయితే వేసుకున్నాడు. అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా పడిందా? ప్యూర్ రెడ్ నెంబర్ అయితే కొట్టామన్నమాట. ఇప్పుడు మనం మావాడైతే అక్కడ నాకైండు ఒకడు. నా ఈ వీడియో మీకు లెంత్ అవుతుందని చెప్పేసి నేను చూడడానికి బోర్ కొడుతుందని కొంచెం కట్ చేశాను. అక్కడైతే ఎనిమిస్ ఉన్నారు, స్కోప్ వేసి కొడదాం. ఇంకొక జోన్లో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళు చూసుకుంటూ వెళ్ళాలి. మనమైతే చూసుకుంటూ వెళ్తే కొంచెం అడ్వాంటేజ్. జోన్లో నుంచి బయటికి రాలేదు. ఇంకొక ఎనిమి అయితే ఇక్కడ ఉన్నాడు, వాల్స్ వేసుకొని చూద్దాం. అరే వీడైతే స్కిల్ వాడేసాడు అబ్బా. అక్కడ ఒకడు ఎనిమి ఉన్నాడు, మా ఫ్రెండ్ వాడే స్కిల్ యూజ్ చేశాడు అనమాట. కానీ మా ఫ్రెండ్ కూడా డ్యామేజ్ పడింది, వాడు కిల్ అయిపోయింది అనమాట. అన్న కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అన్న, నా వాయిస్ బాగాలేకుంటే. అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు, వాడికైతే డ్యామేజ్ అయితే చాలా ఇచ్చామన్నమాట. కిందకైతే వెళ్దాం. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఎనిమి వాల్ అయితే ఉన్నాడు, వాల్ వేసేసి ఉన్నాడు అనమాట ఎనిమి కూడా. ఆ ఎనిమి దగ్గరికి అయితే వెళ్దాం. అరే ఇక్కడ చూసుకోవచ్చు, ఒకడు ఊకంగా వేసుకొని ఉన్నాడు. బాబా వీడికి కూడా ఏం రెడ్ నెంబర్ పడిందా? అరే 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 13 HP అంట ఫ్రెండ్స్. 13 HPతో అయితే నాక్ చేయడం అయితే జరిగింది. ఓపీ కదా, అప్పుడే కిల్ అయితే అయిపోయింది అనమాట. హీల్ అనేది వేసుకొని రష్కి అనేది వెళ్దాం. మనమైతే ఇప్పుడు హీల్ పూర్తి అయిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్దాం. కొంచెం ఖర్చు చేశాను అనమాట, ఇక్కడ మీకు బోరింగ్ అవుతుందని చెప్పేసి. అక్కడైతే ఒకటి డౌన్ అయ్యిండు, ఒక కిల్ అయితే వచ్చింది. ఇంకొకటి డౌన్ అయ్యిండు అనమాట. ఇంకొకడే చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా కొంతమంది వస్తారు జోన్లో, అంటే కొడదాం వాళ్ళనైతే. కొట్టి వానికైతే కొంచెం 64 అయితే హెడ్ కాదు బాడీ షాట్ అయితే పడింది అనమాట. చూసుకున్నట్టయితే ఎవరు బయటకు అయితే రావడం లేదు. ఇంతవరకు అయితే మనకు అన్న టీమేట్స్ అయితే కనిపించలేదు అనమాట నాకైతే. ఇక్కడ నుంచి అయితే కొడుతున్నారు. ఇక్కడ పైన ఏమో సంథింగ్, అక్కడ చెట్టు దగ్గర అయితే ఒకడు ఉన్నాడు ఫ్రెండ్స్. అక్కడ పైన ఒకడు ఉన్నాడు, వాడి పైన వాడిని అయితే కొడదాం అనమాట. వాడు చెట్టు దగ్గర ఉన్నవాడు బయటికి రాలేదు, వాడికైతే కొంచెం డ్యామేజ్ అనేది పడింది అనమాట. మా ఫ్రెండ్ అయితే నాకైండు, వాడి దగ్గరికి అయితే వెళ్దాం. ఫుల్ HP అయితే తీసేశారు నాకైతే. హీలింగ్ వేసుకొని వెళ్దాం, వెళ్ళి రివైవ్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా హెల్మెట్ అయితే లేపేసిండు, స్కైలర్ అయితే వేసిండు. మనమైతే వెళ్దాం పక్కకు వెళ్ళి హీల్ ఫుల్. ఇప్పుడు కూడా 20 HP అంట ఫ్రెండ్స్. ఫుల్గా హీల్ అయితే వేసుకుందాం. నంబర్ 1 అయితే నాక్ అయిండు, మళ్ళీ రివైవ్ అయ్యింది అనమాట. వాడు 5 కిల్స్ అంట. వీడికైతే ఫుల్గా డ్యామేజ్ అనేది ఇచ్చాము. ఇటువైపు నుంచి గ్రానైట్లు వేస్తున్నాడు ఒకడైతే, ఇంకొకడు
మా నంబర్ 2 అయితే నాకేండి రివైవ్ అనేది ఇద్దాం వెళ్ళి వాడుకో. నంబర్ 1 కూడా నాకే కిల్ అయితే అయిపోయింది అనమాట. చూద్దాం ఇంకా ఒకడు వస్తాడా. ఒకడైతే వస్తున్నాడు. 34 అయితే డ్యామేజ్ అనేది పడింది అనమాట. అరే నంబర్ 2 మళ్ళీ నాకేంటి అనమాట. రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్దాం. లేదు ఎనిమిది వస్తున్నాడు. వీనికైతే డ్యామేజ్ ఇద్దాం. కొంచెం డ్యామేజ్ అయితే పడింది వాడికైతే. అరే వీడికి ఒకడైతే నాకేంటి అనమాట. మనం ముందుగా అయితే వీడిని చూసుకున్నట్టయితే మున్నాబాయ్ టీమేట్స్ అయితే మున్నా అన్న టీమేట్స్ అయితే నాకైతే కానరాలేదనమాట. కనిపించలేదు ఎక్కడ. అదే వాయిల్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు కొడతామా లేదా అనేది చూసుకున్నట్టయితే వాడికి 97 అయితే హెడ్ అనేది పడింది. వాల్స్ అయితే లేవు. కొడతామా లేదా. అరే డౌన్ అయిండు. నా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే. మున్నా అన్న టీమేట్స్ అయితే నాకు కనిపించలేదన్నమాట. మున్నా అన్న టీమేట్స్ని వాళ్ళని చూడగానే నాకు మున్నా అన్న వచ్చిందేమో అనుకున్నాను. ఓకే బాయ్ అన్న, ఈరోజు వీడియో ఇంతే. ఓకే బాయ్.